హాయ్ హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వంకాయ ఫ్రై చేశారంటే చాలా ఇష్టంగా అయితే తింటారండి. అంత బాగుంటుంది. రైస్లోకైనా పూరి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. వంకాయ ఫ్రై ఎలా చేయాలో నేనైతే చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక 1 కేజీ వంకాయలు తీసుకున్నానండి. వీడియో మిస్ అయ్యింది. ఒక బౌల్లో అయితే నీళ్లు వేసానండి. దాంట్లో కోసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను. ఉప్పు నీటిలో వంకాయ ముక్కల్ని ఇలా కడిగారంటే తెల్లగా వస్తాయి. కంటంతా కూడా పోతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. నేను ఒక 6 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు వేసానండి. శనగపప్పు చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి. తింటుంటే తగులుతుంటే 2 రెమ్మల కరివేపాకు దూసి వేసాను. అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, 2 పచ్చిమిర్చి చీల్చి చిన్న చిన్న ముక్కలుగా వేసానండి. పోపు ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని కడుక్కుంటూ మొత్తం వంకాయ ముక్కలన్నీ కూడా ఉప్పు నీటిలో కడుగుతూ వేసేసానండి. చూసారు కదా, చక్కగా అయితే ఒక్కసారి అటు ఇటు కదిపేసి మూత అయితే పెట్టేశానండి. మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాను. ఇలా 5 నిమిషాలకు ఒక్కసారి మూత తీసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతాయండి వంకాయ ముక్కలు. చూశారు కదా, ఆయిల్లో చక్కగా అటు ఇటు కలుపుతూ మూత పెడుతూ మళ్ళీ మూత తీస్తూ ఒక 5 నిమిషాల తర్వాత అలా అయితే ఒక 20 నిమిషాలండి మంట లో టు ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి వంకాయ ఫ్రైని. నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వంకాయ ముక్కలు 3 వంతులు ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్లో అయితే వేసేసానండి. మూత పెట్టేశాను, అటు ఇటు కలిపేసి. చూశారు కదా ఎంత చక్కగా ఉల్లి ముక్కలు కూడా వంకాయ ముక్కలతో పాటు మగ్గిపోయాయి కదండి. నీళ్లతో పని లేకుండా వంకాయ ఫ్రై అయితే చేసేయచ్చండి. అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిందని చెప్పాను కదా. ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వంకాయ ముక్కలకి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా పట్టించేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుందండి దాకా, అంటే ప్యాన్ అడుగంటుతుందనమాట. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. ధనియాలు, చెక్క లవంగ మొగ్గ అన్నీ కూడా ఫ్రై చేసానండి. జీలకర్ర ఆ పొడి అయితే నేను ఒక 2 స్పూన్లకి వేసి పైకి కిందికి బాగా కలిపేస్తున్నానండి. ఈ అట్ల కర్ర అయితే చక్కగా అడుగంటింది కూడా వచ్చేస్తుందండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత తొందరగా అడుగంటేస్తుంది, మంట ఎంత చిన్నగా పెట్టినా సరే. అందుకని లాస్ట్ అండ్ ఫైనల్లో వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. సిఫరిగా కొంచెం కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే చల్లేసాను. మూత పెడుతున్నానండి. మంట బాగా చిన్నగా అయితే పెట్టానండి సిమ్లో. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసాను. చక్కగా ఉప్పు కారం కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గిపోయిందండి. చూసారు కదా, చక్కగా అయితే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా వంకాయ ఫ్రై చేస్తే వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారండి. ఓన్లీ వంకాయ ఫ్రైతోటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రై పూరి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఏ రసంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడిగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఒక బౌల్ తీసుకుని ఫ్రై అంతా కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ ఫ్రై ఈ విధంగా చేశారంటే. నాకైతే వంకాయ కూర అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మొత్తం కూర అంతా నేనే తినేస్తానండి. అంత బాగుంటుంది. నాకైతే అంత ఇష్టం అనమాట వంకాయ అంటే. ఒక్కసారి చాలా సింపుల్గా టేస్టీగా ఇలా వంకాయ ఫ్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది వంకాయ ఫ్రై ఎంత బాగుంటుంది అనేది. చూసారు కదా, చాలా బాగుంది కదండి చూస్తుంటేనే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.